విజయవాడ వించిపేటలో మరోసారి ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. ఓ ఇంట్లో ఎన్ఐఏ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, ఎన్ఐఏ సోదాలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? అశ్విని, విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వించిపేటలో ఇవాళ తెల్లవారుజాము నుంచి జాతీయ దర్యాప్తు బృందం ఎన్ఐఏ ప్రతినిధులు సోదాలు నిర్వహిస్తున్నారు. వించిపేట గాంధీ భవన్ సెంటర్ లోని ఓ ఇంట్లో ఈ ఉదయం నుంచి కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. వించిపేట ప్రాంతంలో ఇటీవల కాలంలో ఎన్ఐఏ ఉగ్ర కలకలం, ఉగ్రవాద అనుమానితులపై సోదాలు నిర్వహించడం ఇది వరుసగా ఇది 3వసారి. ఈ ఏడాది మార్చి నెలలోనే ఒకసారి సోదాలు నిర్వహించడం జరిగింది. అలాగే మేలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకుని వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలపై ఆన్లైన్ లో ఉగ్రవాదానికి సంబంధించి, తీవ్రవాద నెట్వర్క్ సంబంధించి వాళ్ళకి సంబంధించిన మూలాలపై విచారణ చేపట్టడం జరుగుతోంది. విజయవాడ వించిపేటలో 4 వ్యక్తుల్ని తీసుకున్నారు. ఆ తర్వాత ముందుగా ఒకరిని అదుపులో తీసుకుని ఆ తర్వాత మొత్తం ఆ నెట్వర్క్ తో సంబంధం ఉన్నటువంటి 4 అదుపులో తీసుకుని వాళ్ళపై విచారణ జరపడం జరిగింది. విజయవాడలో ముఠాకు ముంబై, పూణే, హైదరాబాద్, ఢిల్లీ, బళ్ళారి, బంకురా, పాట్నా, రాజస్థాన్ ఇలా 13 మంది నిందితులతో కూడా సంబంధాలు ఉన్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. ఈ విచారణకు సంబంధించినటువంటి ఈ కేసులో 12 మంది నిందితులను కూడా ఎన్ఐఏ కస్టడీలో చూసుకుని వారి ఆర్థిక లావాదేవీలు, కమ్యూనికేషన్ ఛానల్ మీద ప్రత్యేక ప్రశ్నల ద్వారా విచారణ జరిపి పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణలో ఏమైనా క్లూ లభించడం ద్వారా తాజాగా ఎన్ఐఏ ఈ రోజు సోదాలు నిర్వహిస్తుందా, లేకపోతే వేరే పక్కా సమాచారం ఆధారంగా ఇంకేమైనా ఉగ్ర కలకలంపై, ఉగ్రవాద అనుమానితులపై ఏమైనా సమాచారం ఆధారంగా ఈ సోదాలు జరుపుతున్నారా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే సోదాలు ఉదయం నుంచి జరుగుతున్నాయి. ఆ పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.